ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ సైడ్ డ్రావర్ చూసాము. ఈ సైడ్ డ్రావర్లో లిస్ట్ టైల్ అండ్ ఐకాన్ బటన్ చూసాము. సో ఇప్పుడు ఆ ఐకాన్ బటన్లో లాగౌట్ ఆప్షన్కి చూద్దాం. ముందుగా ఈ లాగౌట్ ఆప్షన్కి వచ్చేసి మనకి అలర్ట్ డైలాగ్ రాసుకోవాలి. సో అలర్ట్ డైలాగ్ ఎలా రాయాలంటే సో ఇక్కడ లాగౌట్ ఆప్షన్కి షో డైలాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షో డైలాగ్లో కాంటెక్స్ట్ బిల్డర్ వచ్చేసి కాంటెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్గా మనం నావిగేషన్కి ఎలా చేస్తామో అలానే. సో కాంటెక్స్ట్ అలర్ట్ డైలాగ్ రిటర్న్ అలర్ట్ డైలాగ్. ఈ అలర్ట్ డైలాగ్ వచ్చేసి టైటిల్ వచ్చేసి టెక్స్ట్ ఏంటి లాగౌట్. సో అయిపోయింది. నెక్స్ట్ టైటిల్ తర్వాత ఓకే టైటిల్ అయిపోయింది మనకి. సో టైటిల్ తర్వాత మనకి కంటెంట్ రాయాలి. సో ఈ కంటెంట్లో టెక్స్ట్ వచ్చేసి డూ యూ వాంట్ లాగౌట్. ఓకే డూ యూ వాంట్ లాగౌట్ తర్వాత అయిపోయింది. సో ఈ డూ యూ వాంట్ లాగౌట్ తర్వాత మనకి యాక్షన్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ యాక్షన్స్లో వచ్చేసి టెక్స్ట్ బటన్ తీసుకుంటాం. ఈ టెక్స్ట్ బటన్ ఆన్ ప్రెస్డ్. మనకి ఇంతకుముందు నావిగేషన్ ఎలా చేసాను సేమ్ అలాగే ఇది కూడా నావిగేషన్ చేసుకోవాలి. సో ఈ నావిగేటర్లో ఈ చైల్డ్లో టెక్స్ట్ వచ్చేసి నో అని ఇచ్చుకున్నాం. తర్వాత ఇక్కడ టెక్స్ట్ బటన్ వచ్చేసి నావిగేటర్ డాట్ కాంటెక్స్ట్. సో మనకి ఇక్కడ లాగౌట్ వచ్చేసింది. డూ యూ వాంట్ లాగౌట్ వచ్చేసింది. నో అయిపోయింది. నెక్స్ట్ ఎస్ అనే ప్రాపర్టీ పెట్టాలి. ఈ ఎస్ అనే ప్రాపర్టీకి టెక్స్ట్ బటన్ ఆన్ ప్రెస్డ్ చైల్డ్లో టెక్స్ట్. ఈ టెక్స్ట్ వచ్చేసి ఎస్. సో మనకి నో ఎస్ రెండు వచ్చింది. ఈ నో ప్రెస్లో నావిగేటర్ డాట్ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో వచ్చేసి ఇది తీసేస్తున్నాను, అవసరం లేదు మనకి. సో న్యూ రూట్లో మెటీరియల్ పేజ్ రూట్ బిల్డర్లో కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ స్క్రీన్ కాదు లాగిన్ స్క్రీన్. సో లాగిన్ స్క్రీన్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఈ లాగిన్ స్క్రీన్లో మనకి route is equal to false. Sorry. False. So route is equal to false. మనకి ఎర్రర్ వస్తుంది.
ఓకే. సో రౌట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. అంతకంటే ముందు ఇక్కడ లాగిన్ స్క్రీన్ ప్రాపర్టీ నేను ఇక్కడ ముందే స్టేట్ఫుల్ విడ్జెట్ తీసుకున్నాను. సో స్టేట్ఫుల్ విడ్జెట్లో ఇక్కడ క్లాస్ నేమ్ని నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. సో దీనికి ఏంటంటే పుష్ అండ్ రిమూవ్ అంటేలో మనకి బ్యాక్ బటన్ అనేది అవసరం లేదు. సో దాని ప్రకారం మనం ఇక్కడ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ అనేది ప్రాపర్టీని తీసుకున్నాం. సో దీని నుంచి మనకి రౌట్ చేసి లాగిన్ స్క్రీన్కి మూవ్ చేస్తుంది. ఎస్. సో మనకి ఇప్పుడు లాగిన్ స్క్రీన్ అనేది వచ్చేసింది. ఈ లాగిన్ స్క్రీన్లో యాప్ బార్ టైటిల్ టెక్స్ట్ వచ్చేసి వెల్కమ్. సో వెల్కమ్. నెక్స్ట్ స్టైల్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజు వచ్చేసి 26. నెక్స్ట్ కలర్స్ డాట్ పర్పుల్. ఈ పర్పుల్లో మనకు లైట్ పర్పుల్ తీసుకున్నాం. సో వెల్కమ్ అనే ప్రాపర్టీ వచ్చింది. ఈ టెక్స్ట్ అనేది నేను సెంటర్తో ర్యాప్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ కలర్ తర్వాత ఫార్మాట్ డాక్యుమెంట్, ఈ కలర్ తర్వాత మనకి ఫాంట్ వెయిట్ అని ఒకటి ఉంటుంది. సో ఫాంట్ వెయిట్ డాట్ బోల్డ్. సో ఇక్కడ మనకి థిక్ అయిపోతుంది అనమాట. సో దానికి మనం ఫాంట్ వెయిట్ బోల్డ్ అని తీసుకుంటాం. కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ వర్త్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ తర్వాత ఈ టెక్స్ట్ నేను కాలంతో తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ డివైడర్ కొంచెం నీట్గా ఉంటుంది. నెక్స్ట్ థిక్నెస్ వచ్చేసి 2. కలర్స్ డాట్ గ్రే. ఓకే, మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఇన్ పేజ్ రాసుకుందాం. సో సైన్ ఇన్ పేజ్ వచ్చేసి బాడీలో కాలంలో చిల్డ్రన్. ఈ చిల్డ్రన్లో టెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటి ఏదన్నా క్యాప్షన్ ఇద్దాం. సో క్యాప్షన్ వచ్చేసి సైన్ ఇన్ ప్లీజ్ సైన్ ఇన్ అని ఇద్దాం. ప్లీజ్ సైన్ ఇన్. సో నేను ఇలా ఇచ్చేసాను. ఇలా ఇచ్చి బ్రాకెట్ సెంటర్. సైన్ ఇన్. ఈ సైన్ ఇన్ తర్వాత మనకి ఈ కాలంలో టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ రాసుకొని దానికి వ్యాలిడేషన్ చేసుకోవాలన్నమాట. సో డెకరేషన్, ఇన్పుట్ డెకరేషన్, నెక్స్ట్ హింట్ టెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఐడి, లాగిన్ నేమర్, లాగిన్ ఐడి. నేను లాగిన్ ఐడి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ హింట్ లేబుల్ టెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ లాగిన్ ఐడి. సో మీ ఇష్టం, నేనైతే ఇలా ఇచ్చేసాను. దీనికి మనం బార్డర్ యాడ్ చేసుకున్న అవుట్లైన్ ఇన్పుట్ బార్డర్. సో ఇది నేను ప్యాడింగ్తో ర్యాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ ప్యాడింగ్ కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం.
సో ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్కి నేను పాస్వర్డ్ కూడా రాసుకోవాలి కాబట్టి సో పాస్వర్డ్ కూడా రాసుకున్నాను. సైజ్డ్ బాక్స్, హైట్ వచ్చేసి 20 అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే, సైన్ ఇన్ పాస్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కింద నేను సైజ్డ్ బాక్స్ తీసుకున్నాను. మళ్ళీ హైట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఈజీ కూడా అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాలమ్ తర్వాత టెక్స్ట్ బటన్ కావాలి. టెక్స్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ చైల్డ్లో టెక్స్ట్ వచ్చేసి లాగిన్. ఓకే, లాగిన్ బటన్ చూపించేసాను. ఈ లాగిన్ కూడా సైజ్డ్ బాక్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి వ్యాలిడేషన్ చూసుకోవాలి. వ్యాలిడేషన్ తెలుసు కదా మనకి, ఇంతకుముందు మనం చేసాము. సో సేమ్ అలాగే. సో ఫైనల్ అండర్స్కోర్ ఫామ్ కీ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ కీ ఫామ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ కూడా అంతే సేమ్. wrap with widget ఫామ్తో wrap చేసుకున్నాం. కీ అండర్స్కోర్ ఫామ్ కీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాలిడేషన్ రాయాలి. వ్యాలిడేటర్ వాల్యూ ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నల్, if value is equal to null or value dot is empty. ఇప్పుడు రిటర్న్ ఏమని చూపించాలి, ప్లీజ్ ఎంటర్ లాగిన్ ఐడి. నెక్స్ట్ రిటర్న్ ఏమీ లేకపోతే నల్. నెక్స్ట్ దీనికి కూడా అంతే. సో నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా మొత్తాన్ని. దీనికి ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అన్నమాట. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్కి మనకి డాట్స్ లాగా చూపించాలి. సో దానికి డాట్స్ లాగా చూపించడానికి ఏంటంటే బూలియన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. బూలియన్ అండర్స్కోర్ ఈజ్ ఓబిఎస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో బూలియన్ ఈజ్ ఓబిఎస్. ఇది ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. సో బూలియన్ అనే అలా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో ఓబిఎస్ క్యూర్ టెక్స్ట్ అండర్స్కోర్ ఈజ్ ఓబిఎస్ క్యూర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇది నేను లాగిన్ ఐడి రాసుకున్నాను, పాస్వర్డ్ రాసుకోవాలి. ఓబిఎస్ క్యూర్ టెక్స్ట్ అండర్స్కోర్ ఓబిఎస్ క్యూర్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో
సఫిక్స్ ఐకాన్, ఇన్పుట్ డెకరేషన్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో సఫిక్స్ ఐకాన్. కొంచెం నేను ఈ వ్యాలిడేటర్ మళ్ళీ చెప్తాను మీకు. తీసేసాను. ఓకే, సారీ. సఫిక్స్ ఐకాన్. ఈ సఫిక్స్ ఐకాన్ ఏముంటుందంటే ఐకాన్ బటన్. ఈ ఐకాన్ బటన్ ఆన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఐ అనేది విజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఐ అనేది ఉండదన్నమాట. సో ఈ ఐకాన్లో ఆన్ ప్రెస్ చేసినప్పుడు ఐకాన్ ఇక్కడ మనకి యాక్సిస్కి ఇంతకుముందు పెట్టినట్టు పెడతాము. ఈ ఐకాన్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ OBS true question mark. Next icons dot visibility. icons dot visibility. విజిబిలిటీ అనేది ఆఫ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ ఐకాన్స్ డాట్ విజిబిలిటీ. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐకాన్ అయిపోయిన తర్వాత ఈ OBS క్యూర్లో వచ్చేసి మనకి సెట్ స్టేట్ అనేది అప్డేట్ చేయాలి. ఈ సెట్ స్టేట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ OBS క్యూర్ మనకి అప్డేట్ కావాలి కాబట్టి OBS ఈజ్ ఈక్వల్ టు ఈజ్ OBS క్యూర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. సో ఇలా అన్నమాట, ఇలా ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి చూసారా, ఇప్పుడు విజిబుల్ అవుతుంది, ఇప్పుడు విజిబుల్ అవ్వట్లేదు. సో ఇలా విజిబుల్ అవుతుంది, విజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ OBS క్యూరీస్ ట్రూ పెట్టుకున్నాను. ఇది ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. దానికి ఇప్పుడు ఐకాన్ బటన్ అని తీసుకున్నాను. ఐకాన్ బటన్కి విజిబిలిటీ ఆన్ ఆఫ్ పెట్టాను. సో ఆన్ ఆఫ్ పెట్టేసి సెట్ స్టేట్కి అప్డేట్ చేయాలన్నమాట. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ బటన్ కూడా వ్యాలిడేషన్ రాయాలి. ఈ టెక్స్ట్ బటన్ వచ్చేసి ఆన్ ప్రెస్ చేసినప్పుడు మనకు వ్యాలిడేషన్ అనేది రాయాలి. ఈ ఆన్ ప్రెస్ ఎలా రాస్తామంటే ఇఫ్, సో దానికంటే ముందు నావిగేటర్ డాట్ పుష్ రీప్లేస్మెంట్ కాంటెక్స్ట్ న్యూ రూట్ నథింగ్ బట్ మెటీరియల్ పేజ్ రూట్ అన్నమాట. మెటీరియల్ పేజ్ రూట్ బిల్డర్. ఈ బిల్డర్ వచ్చేసి కాంటాక్ట్స్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ కదా, హోమ్ స్క్రీన్ ఫార్మాట్ డాక్యుమెంట్. సో ఇది నాకు ఇప్పుడు చిన్నగా అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ హోమ్ స్క్రీన్. సో ఇక్కడ టెక్స్ట్ కూడా మనకి లాగిన్ వచ్చేసింది. నెక్స్ట్ దీనికి వ్యాలిడేషన్ రాయాలి. వ్యాలిడేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సేమ్ అలాగే ఇఫ్ ఫామ్ కీ డాట్ కరెంట్ స్టేట్ డాట్ వ్యాలిడేట్. నెక్స్ట్ వచ్చేసి స్కాఫోల్డ్ మెసెంజర్ అంటే మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని ఒకటి మెసేజ్ చూపించాలి. సో దానికి స్కాఫోల్డ్ మెసెంజర్ డాట్ ఆఫ్ డాట్ కాంటెక్స్ట్ డాట్ షో స్నాక్ బార్. సో ఈ స్నాక్ బార్ వచ్చేసి
కంటెంట్లో మనకి యాజ్ యూజువల్గా టైటిల్ కంటెంట్లో వచ్చేసి టెక్స్ట్ ఈ టెక్స్ట్ వచ్చేసి లాగిన్ సక్సెస్ఫుల్లీ. సక్సెస్ఫుల్లీ సో మనం ఇది చైల్డ్ నావిగేషన్ కూడా ఇందులో ఉండేటట్టు చూసుకోవాలి కదా. తప్పు రాశాను అన్నమాట. నావిగేషన్ వచ్చేసి ఇక్కడ లాగిన్ వచ్చేసి స్కాఫోల్డ్ మెసెంజర్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, మెటీరియల్ ప్లేస్ రూట్ స్కాఫోల్డ్ మెసెంజర్ డాట్ వచ్చేసి టెక్స్ట్ బటన్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఈ నావిగేటర్ డాట్ సార్ ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్స్ కూడా చూపించాలి. సో దానికి మనం ఫ్యూచర్ డాట్ డిలేడ్ డ్యూరేషన్ వచ్చేసి సెకండ్స్. సెకండ్స్ వచ్చేసి 2 అన్నమాట. సో దానికి మనం మళ్ళీ ఇలా ప్రాపర్టీ రాసుకోవాలి. ప్రాపర్టీ వచ్చేసి future dot delayed still duration seconds 2. సో నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో. ఓకే, శ్రీను 1 2 3 పాస్వర్డ్ వచ్చేసి సన్నీ. సో చూసారా, ఇప్పుడు వచ్చేసి లాగిన్. సో లాగిన్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయింది. ఈ లాగిన్ తర్వాత మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని
నెక్స్ట్ రిజిస్టర్ పేజ్ అనేది నెక్స్ట్ దాంట్లో చూపిద్దాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ శ్రీను. బాయ్ బాయ్.